హలో, అదేంటి కోక్ బదులు డైట్ కోకా? సరే కానివ్వండి, మీరు మారరు. కోక్ బదులు డైట్ కోక్ తీసుకుంటే సరిపోతుందని ఇప్పుడే జిమ్ లో జాయిన్ అయిన నా ఫ్రెండ్ ఫోన్ చేసి, ఏ రాయి అయితే ఏముంది పన్నీరు కొట్టుకోవడానికి అనేది నేను అంటాను. ఎందుకంటే డైట్ కోక్ అనేది మీకు క్యాలరీ పరంగా షుగర్ పరంగా తక్కువ ఉంటుంది, కానీ కార్బోనేటెడ్ డ్రింక్ అయితే సేమే కదా. అసలు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఎందుకు కాదు, 25 years లోపు ఉన్న వాళ్ళు ఎలాంటి డెంటల్ హెల్త్ కేర్ తీసుకుంటే మీరు నెక్స్ట్ 75 years డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు నేను చెప్తాను ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సాఫ్ట్ డ్రింక్స్ అనేవి చాలా మంది ఏముంది అసలే ఎండాకాలం వచ్చింది తాగేద్దాం అనుకుంటాం, కానీ అవి చేసినంత డ్యామేజ్ ఇంకా ఏ డ్రింక్స్ చేయవు, ఇన్క్లూడింగ్ ఆల్కహాల్. అవునా? నిజమా? ఎస్, మీరు విన్నది నిజమే. ఆల్కహాల్ కన్నా సాఫ్ట్ డ్రింక్స్ డెఫినెట్లీ ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి. అలా అని ఆల్కహాల్ తీసుకోకండి, బట్ స్టిల్ కార్బోనేటెడ్ డ్రింక్స్ అనేవి ఎప్పుడైనా సరే ఒక అసిడిక్ ఎన్విరాన్మెంట్, హైలీ అసిడిక్ ఎన్విరాన్మెంట్ లో ఉంటాయి. ఎప్పుడైతే అవి మీ టూత్ కి ఆర్ టూత్ ఎనామెల్ కి దగ్గరగా ఉంటాయో అప్పుడు డెఫినెట్లీ ఒక లేయర్ ఆఫ్ ఎనామెల్ అనేది పోతుంది. అది కోక్ అయినా డైట్ కోక్ అయినా. కోక్ కి డైట్ కోక్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, క్యాలరీ పరంగా డైట్ కోక్ తక్కువ క్యాలరీస్ ఉంటాయి, షుగర్స్ పరంగా తక్కువ షుగర్ ఉంటుంది, కానీ వాటిలో ఉండాల్సిన కార్బన్ డైఆక్సైడ్ పుష్కలంగా ఉంటుంది. ఇంకెందుకు లేటు, మీరే డిసైడ్ చేయండి. మీ నెక్స్ట్ 75 years మీ డెంటల్ హెల్త్ బాగుండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో.